ఘనమైన శ్రేష్టమైన దేనిని మరవకమని దావీదు మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి. సర్వ శరీరుని ఎదుకు వచ్చి మమ్మల్ని కనికరించండి. వర్ధంతి సందర్భంగా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితంలో వచ్చినటువంటి స్నేహితులను, శ్రేయభిలాషులను, అభిమానులను నీతి గలయే నీతి గలయే స్తుతి మీ ఆత్మతో నామవలే మువ్వవేదురు లెబనోను ఉన్నా. ఎందుకంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారు వంచండి, కళ్ళు మూస్తున్నారు. ఇది దేవుని వాక్యం. అంతమే ఉండదని తెలియచేశారు తండ్రి. స్తోత్రములు. లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట, నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు. విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చి సహవాసం, దేవునితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసిన దాని అవలేలుగా అధిగమించే సహవాసము మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన ఈ స్తుతి కూడికలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడ అనువాడనైన వాడా నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా నీకు స్తోత్రాలు. అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునైన వాడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్నిటి బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా ప్రభు అయిన యేసుక్రీస్తునే సన్నిధించుమని నీ దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా మా జీవితాల్లో చేసిన మేలులకు నీకేమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభువా. సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా, ఇది మాకెంతో ధన్యత, ఆశీర్వాదమునయ్యున్నది ప్రభువా. నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నట్టుగా ప్రభువా, పరలోక రాజ్యంలో తండ్రి రాజ్యంలో వైఎస్ఆర్ గారు ఒక సూర్యుని వలె, ఒక నక్షత్రం వలె బుద్ధిమంతులు ప్రకాశిస్తారన్నట్టుగా ప్రభువా, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ గారు ఎంతో నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారము నాయన నీ యందు విశ్వాసముంచి వారి యొక్క జీవితం ఎంతో పేద ప్రజలకు నాయన ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ప్రభా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రభా, నీ బిడ్డను నాయన చెక్కినందుకు మీకు స్తోత్రాలు, ముద్రించినందుకు మీకు స్తోత్రాలు అయా. మీకు వందనాలు. శర్మల మేడం గారి కుటుంబము అనిల్ సార్ మీరు దీవించండి, అంజలి రాజబాబును దీవించండి నాయన, ప్రియమ్మన్ గారిని దీవించండి, పెద్దమ్మ గారు విజయమ్మ గారిని మీరు దీవించండి, ఆశీర్వించండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబం అంతటా పేరు పేరుషను దీవించండి అయ్యా. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరును నాయన వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబాన్ని అభిమానించినటువంటి అభిమానులు, నాయకులను, కార్యకర్తలను నాయన పేరు పేరుషన దీవించండి. బంధుమిత్రులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయభిలాషులను అందరినీ మీరు దీవించండి. ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభువా ముగింపు ప్రార్థన వరకు పాటల్లోను వాక్యంలోను మీరే ఉండి మీ సన్నిధించి నీ ఆత్మతో నింపి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక కీర్తన పాడుకుని ప్రభునామాన్ని ఘనపరుద్దాం. కీర్తన సాంగ్ నెంబర్ 358 హల్లెలూయా పాడేదనే పాట పాడి ప్రభుని ఘనపరుద్దాం.